Hello guys, welcome to Money Mining YouTube channel. This is Krishna Jajam. Welcome to one more income tax blog. లాస్ట్ వీడియోలో మనం ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనే పాయింట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. వాటి గురించి కొంచెం బ్రీఫ్గా మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఎందుకంటే లోతుగా డెప్త్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకు చెప్తే మీకు బోరింగ్గా ఉంటుంది. సో జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే లైట్గా టచ్ చేసి చూపిస్తాను. పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్మ్ 26 అనేది చాలా కీలకమైన రోల్ని ప్లే చేస్తుంది. ఫార్మ్ 16 అంటే ఏంటి, ఫార్మ్ 16 ఎవరు జనరేట్ చేస్తారు, ఎవరికి ఇస్తారు, ఫార్మ్ 16 వల్ల ఉపయోగాలు ఏంటి అండ్ నష్టాలు ఏంటి, వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫార్మ్ 16 అంటే ఒక ఎంప్లాయీకి ఇచ్చేటువంటి ఒక ఇన్కమ్ ఎవిడెన్స్ లాంటిది అనమాట. అంటే ఒక ఎంప్లాయీ ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో తను ఎర్న్ చేసినటువంటి అమౌంట్కి గాను ఇచ్చేటువంటి ఎవిడెన్స్ డాక్యుమెంటేషన్ ఫార్మ్ 16. ఫార్మ్ 16లో పార్ట్ ఏ పార్ట్ బి రెండు కంటెంట్స్ ఉంటాయి. డాక్యుమెంటేషన్స్ రెండిట్ల గురించి రిప్రజెంట్ చేస్తాయి. ఫార్మ్ 16లో పార్ట్ ఏ గురించి మాట్లాడుకుందాం. పార్ట్ ఏలో ఏం చెప్తుందంటే, ఎంప్లాయర్ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో తను ఎర్న్ చేసినటువంటి అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ క్వార్టర్ వైజ్గా తను డిక్లేర్ చేసి చూపిస్తాడు. అందులో ఎంత టీడీఎస్ అమౌంట్ డిడక్ట్ చేశాడో అంత టీడీఎస్ అమౌంట్ని చూపిస్తాడు. అండ్ ఫార్మ్ 16 పార్ట్ బిలో ఏముంటుందంటే, ఎంప్లాయీ యొక్క డిడక్షన్స్ ఏవైతే డిక్లేర్ చేసి ఉంటారో ఆ డిడక్షన్ చేసినటువంటి ఐటమ్స్ మొత్తం కూడాను, ఆ ఫీల్డ్స్ మొత్తం కూడాను ఫ్రీఫిల్ చేసి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఆ ఎంప్లాయీకి ఏమేమైతే డిడక్షన్స్ ఉన్నాయో, ఏమేమైతే ఎర్నింగ్స్ ఉన్నాయో, ఏమేమైతే అదర్ కైండ్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయో, అండ్ వాట్ కైండ్స్ ఆఫ్ డిడక్షన్స్, వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో, వీటిలన్నింటినీ కూడాను ఒక ఎక్సెల్ షీట్ లో ఒక ప్రీఫిల్డ్ ఎక్సెల్ షీట్ ఇస్తారు. దాన్ని నింపి ఇవ్వడం వల్ల ఫార్మ్ 16 పార్ట్ బి జనరేట్ అవుతుంది. ఈ ఫార్మ్ 16 పార్ట్ బిలో మీకు వచ్చినటువంటి ఇన్కమ్ మీద టీడీఎస్ ఎంత కట్టాలనేది డిక్లేర్ చేస్తుంది. ఇది పార్ట్ బిలో ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాంట్లో అలవెన్సెస్ కానీ, డిడక్షన్స్ కానీ, మీ హెచ్ఆర్ఏ కానీ, మీరు చేసినటువంటి ఎల్ఐసి ప్రీమియమ్స్ కానీ, ఇవన్నీ సెక్షన్ 80C కింద, 80CCD, 80DD ఇలా అన్ని సెక్షన్స్ కింద చేసినటువంటి అమౌంట్ మొత్తం కూడా అందులో ఇంక్లూడ్ అయింది పార్ట్ బి. పార్ట్ బి కంటే పార్ట్ ఏ చాలా ప్రైమ్. పార్ట్ ఏలో మీకు ఆ ఎంప్లాయర్ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో మీకు క్రెడిట్ చేసినటువంటి అమౌంట్, గ్రాస్ అమౌంట్ ఏదైతే ఇచ్చారో ఆ గ్రాస్ అమౌంట్ మీద టీడీఎస్ డిడక్షన్ చేసి మీకు ఇస్తారు. ఇది పార్ట్ ఏ అండ్ ఫార్మ్ 16 సంబంధించింది. ఈ ఫార్మ్ 16 ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒకటే వస్తుందా అంటే రాంగ్. ఇది ఎన్ని కంపెనీస్లో మీరు వర్క్ చేస్తారో ఆ ఫైనాన్షియల్ ఇయర్లో అన్ని ఫార్మ్ 16 జనరేట్ అవుతాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఫార్మ్ 16 ఒకటే అనుకుంటారు, కానీ ఒక ఎంప్లాయీ డిఫరెంట్ ఆఫీసుల్లో వర్క్ చేసినప్పుడు ప్రతి ఆఫీస్ నుంచి ఒక ఫార్మ్ 16 వస్తుంది. ఈ 4-5 ఈ ఫార్మ్ 16 అన్ని కలిపి 4 కంపెనీస్లో వర్క్ చేశారంటే 4 ఫార్మ్ 16 వస్తాయి. 4 ఫార్మ్ 16 పార్ట్ ఏలు, 4 ఫార్మ్ 16 పార్ట్ బిలో వస్తాయి. వీటిలన్నింటిని క్యూములేటివ్ వాల్యూ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అనేది, ఇన్కమ్ ట్యాక్స్ లో ఈ వాల్యూస్ అన్నిటిని సమ్ చేసి వీటిని ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో లోడ్ చేస్తారు. పార్ట్ ఏలో కంప్లీట్ గా ఎంప్లాయర్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఎంప్లాయర్ ఎవరు, క్వార్టర్ వైజ్ గా ఏ క్వార్టర్ లో ఎంతెంత అమౌంట్ ఇచ్చారో అన్నది మాత్రమే చూపిస్తుంది ఫార్మ్ 16 పార్ట్ ఏలో. దీనికి సంబంధించి వాళ్ళు ఎంప్లాయర్ డిడక్ట్ చేసినటువంటి టీడీఎస్ అమౌంట్ మొత్తం కూడాను కనిపిస్తుంది. ఇది ఫార్మ్ 16 పార్ట్ ఏ. పార్ట్ బిలో ఇందాక చెప్పినట్టు కంప్లీట్ గా తనకు ఉన్నటువంటి అలవెన్సెస్ అయితేనేమి, డిడక్షన్స్ అయితేనేమి, తనకి పేమెంట్ చేయాల్సిన అమౌంట్ అయితేనేమి, హెచ్ఆర్ఏ, ఇవన్నీ చాలా సెక్షన్స్ ఉంటాయి కదా. ప్రతి సెక్షన్స్ కింద ఎంత అమౌంట్ అనేది తన ఎంప్లాయీ డిక్లేర్ చేసినటువంటి అమౌంట్ మొత్తం కూడా అందులో ఉండిపోతుంది. ఫార్మ్ 16 పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సంబంధించి ఇంతకుమించి డెప్త్ గా దీని గురించి మాట్లాడుకోకూడదు. నెక్స్ట్ పాయింట్ ఫార్మ్ 26A. ఫార్మ్ 26A అంటే ఏంటి? ఫార్మ్ 16 కి ఫార్మ్ 26A కి డిఫరెన్స్ ఏంటంటే, ఇది ఏఎస్ అనేది యాన్యువల్ స్టేట్మెంట్ అంటారు, ఫార్మ్ 26 యాన్యువల్ స్టేట్మెంట్ అంటారు. ఈ ఫార్మ్ 26A ఏం చెప్తుందంటే, మీరు మల్టిపుల్ కంపెనీస్ లో వర్క్ చేయండి, మీరు అన్ని కంపెనీస్ లో వర్క్ చేసినటువంటి టోటల్ ఇన్కమ్ మొత్తం కూడాను ఫార్మ్ 26 లోకి లోడ్ అయిపోయి ఉంటుంది. ఇది ఫైనల్ ఎవిడెన్స్ లాగా తీసుకుంటున్నది ఇన్కమ్ ట్యాక్స్ అనేది. ఇందాక చెప్పినట్టు ఫార్మ్ 16 లో ఏ ఎంప్లాయర్ దగ్గర మీరు వర్క్ చేశారో ఆ ఎంప్లాయర్ మాత్రమే మీకు ఫార్మ్ 16 ఇస్తారు. అన్ని రకాల మీరు ఎన్ని చోట్లయితే వర్క్ చేశారో, మల్టిపుల్ లొకేషన్స్ లో మీరు మల్టిపుల్ కంపెనీస్ లో వర్క్ చేసినటువంటి ఫార్మ్ 16 వాల్యూ మొత్తం టోటల్ సమ్ ఒక ఫార్మ్ 26A లో ఉండిపోతుంది.